డొనాల్డ్ ట్రంప్కు ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్ సహా అమెరికా నాయకులను లేపేస్తామంటూ ప్రకటన జారీ చేసింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని అల్ ఖైదా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి పిలుపునిచ్చాడు. అల్ ఖైదా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి పిలుపునివ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికాపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవంటున్నాడు అల్ ఖైదా. ఇన్ఫాక్ట్ ఆ మాటను చెప్పడం జరిగింది అల్ ఖైదా నాయకులు. ట్రంప్ కార్యవర్గంలోని కీలక మంత్రులు, వైట్ హౌస్ సిబ్బందితో పాటు ట్రంప్తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇన్ఫాక్ట్ గాజాలో పాలస్తీనులకు ఎలాంటి ఆధారం లేకుండా చేశారు, అలాగే అమెరికాలోనూ చేస్తామంటూ అల్ ఖైదా వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ కాస్త కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆడియోను ప్లే చేయటం లేదు, ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడిన సందర్భం, మరీ ముఖ్యంగా మత కల్లోహాలు సృష్టించే విధంగా అతగాడు వ్యాఖ్యలు చేశాడంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదే అసలైన సందర్భం. మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న కొంతమంది ఒక జాతి వర్గానికి సంబంధించి ఉద్దేశిస్తూ మీరిప్పుడు మేల్కోవనాలి, మీరిప్పుడు అమెరికా మీద దాడికి పాల్పడాలి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ని, దాంతోపాటు సన్నిహితంగా ఉన్న ఇన్ఫాక్ట్ ఎలాన్ మస్క్తో పాటు ట్రంప్కి సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయాలంటూ అల్ ఖైదా వాళ్ళకి పిలుపునిస్తోంది. మత కల్లోహాలు సృష్టించేందుకు సిద్ధమవుతోందా? దాంతోపాటు అమెరికాను లేపేసేందుకు ఉగ్రవాద సంస్థ సిద్ధం కాబోతోందా? ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అనేవాడు కళ్ళు తెరుచుకోవాలి. ఎప్పటికీ కళ్ళు మూసుకొని అంటే నిద్ర నటిస్తున్న వాడిలో ఉంటే కనుక ఇంకొక ట్విన్ టవర్ అటాక్ జరగబోతోందా? ప్రస్తుతం ఇదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ను లేపేస్తామంటూ అల్ ఖైదా వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్నే కాదు, ట్రంప్తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, ఇలా ప్రతి ఒక్కరిని లేపేయాలంటూ చెప్తోంది. అల్ ఖైదా ప్రస్తుతం సంచలనంగా మారింది. అల్ ఖైదా స్టేట్మెంట్కి సంబంధించి ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అల్ ఖైదా వార్నింగ్ ఇస్తోంది. ట్రంప్ను చంపేస్తామంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అరేబియన్ పెనిన్సులా హెచ్చరిస్తోంది. ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా మంత్రులను వదిలిపెట్టబోమంటూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోని సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి ఓ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రంప్తో పాటు అతడి మంత్రులని, వైట్ హౌస్ సిబ్బందిని చంపేయాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇన్ఫాక్ట్ పిలుపునిస్తోంది. ఒక వర్గంలో మత కల్లోహాలు సృష్టించే విధంగా, ఒక వర్గంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు ఇతగాడు. దాంతోపాటు ఇంకేమంటున్నాడో తెలుసా? ఏ దేశానికి చెందిన వారైనా, అమెరికాలో ఒక వర్గానికి సంబంధించి మాట్లాడుతూ, మీరు ఏ దేశానికి చెందినవారైనా ఇదే అసలైన సందర్భం, అక్కడ అల్లర్లను ఆసరాగా చేసుకోండి, అక్కడ అల్లర్లను బేస్ చేసుకోండి, అమెరికా అధ్యక్షుని లేపేయండి, తొక్కి పడేయండి, అమెరికాలో ఒక్కసారిగా మీరు స్వైర విహారం చేయండి, అమెరికాలో అల్లర్లను రెచ్చగొట్టండి, అక్కడ అల్లర్లను ఇంకా ప్రేరేపించండి, నిరసనలు చేయండి, ఇది ఉగ్రవాద సంస్థ చెబుతోంది. I just ask one question to the Donald Trump here. Can you hear these words? Can you hear what Al Qaeda says? Would you like to continue the relationship with the terrorist organizations? Just think about it. Just think. ఎందుకంటే ఇదే అల్ ఖైదాకు సంబంధించి కదా, ఇదే అల్ ఖైదాకు సంబంధించి తొక్కే ప్రయత్నం చేయలేదు, అణిచివేసే ప్రయత్నం చేయలేదు. ఇదే అమెరికా అల్ ఖైదాను అణిచివేసే ప్రయత్నం చేయలేదు. ఒబామాను లేపేసింది ఎవరు? ఒబామాని చంపేసింది ఎవరు? ఒబామాని చంపేసింది దేనికి? ఆడుకుంటున్నాడనా? సరదాగా ఆడుకుంటున్నాడనా? నీ అమెరికా మీద దాడి చేస్తున్నందుకు కాదు. నీ ట్విన్ టవర్స్ని పేల్చేస్తుంది ఎవరు? ఉగ్రవాద సంస్థలు కాదా? మరిచిపోయి ఈరోజు మళ్ళీ అదే ఉగ్రవాద సంస్థలతో జత కడుతూ ఉంటే వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? బహుశా డొనాల్డ్ ట్రంప్కి తెలుగు భాష, అచ్చమైన తెలుగు భాష అర్థమయ్యేలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించండి, ఎందుకంటే పెద్ద కష్టం కాదు అమెరికా అధ్యక్షుడికి. బట్ కమింగ్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు మళ్ళీ అల్ ఖైదాకు సంబంధించి అనుబంధ సంస్థగా చెప్తున్న ఓ సంస్థ, అనుబంధ సంస్థ కూడా అవసరం లేదు, అల్ ఖైదా అనేది. అల్ ఖైదాకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడుతూ
బహిరంగంగా చెప్తున్నాడే, వీడియో రిలీజ్ చేస్తున్నాడే, కానీ అమెరికా మాత్రం ఎక్కడా రియాక్ట్ కావటం లేదు. అమెరికా ఎక్కడ ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోని మరి ముఖ్యంగా గాజాకు సంబంధించి గాజా ఇష్యూని అక్కడ రేస్ చేయడం జరుగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ అల్-ఖైదా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి పిలుపునిచ్చాడు. అమెరికాపై దాడులు చేయండి, ఎలాంటి హద్దులు మీకు లేవు. అసలు నువ్వెవడివి హద్దుల గురించి మాట్లాడడానికి? ఒక ఉగ్రవాదికి హద్దుల గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు? ఇలాంటి ఉగ్రవాదులని మట్టుబెట్టాల్సిన అమెరికా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా వ్యవహరిస్తోంది. బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు? వెస్ట్ ఇంట్రెస్ట్స్ కోసం మేము పనిచేశాం, మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామంటూ కూడా. అంతవరకు ఇంకో నిన్న బిలావల్ భుట్టో ఏమంటున్నాడు? నిన్నటికి నిన్న బిలావల్ భుట్టో ఆ దేశ మాజీ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన ఏమంటున్నాడు? సేమ్ ఇదే వర్షాలు వినిపిస్తున్నాడు. ఇప్పుడు అల్-ఖైదా నేరుగా వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు ఈ అల్-ఖైదాకు సంబంధించి ఒక ప్రశ్నను పాకిస్తాన్ సెనేటర్కి ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే తడుముకున్నారు మాట్లాడడానికి, తడుముకుంటున్నారు ఏకంగా. ఏది కాదా? ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఇచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? తప్పు చేసేవాడే తడుముకుంటాడు. ఏం కాదా అది? నిన్న పాకిస్తాన్ సెనేటర్, ఒక మహిళా సెనేటర్ని, అది పీపీపీ పార్టీకి సంబంధించి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక సమాధానాన్ని దాటివేస్తూ కొట్టివేస్తూ, ఇంకా చెప్పాలంటే ఆ ప్రశ్నే కరెక్ట్ కాదు అని అర్థం వచ్చేలా అడ్డదిడ్డంగా వాదిస్తున్న సందర్భం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. సో ఇటువంటి పరిస్థితుల్లో అల్-ఖైదాకు సంబంధించి అల్-ఖైదా ఏమంటోంది? అమెరికాను లేపేయాలంటోంది, అమెరికాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి, ఇదే కరెక్ట్ టైము. ఓ పక్క మెక్సికోలో అల్లర్లు చేస్తున్నారు, ఓ పక్క వీసాలకు సంబంధించి ఆ ఇష్యూస్ని, దాంతోపాటు విదేశాలకు సంబంధించిన ఆ విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క దోచేసుకుంటున్నారు, షాపులు కొల్లగొట్టేస్తున్నారు, దొంగతనాలు అవుతున్నాయి, ఓ పక్క అల్లర్లు. ఇవన్నిటిని ఎన్కాష్ చేసుకోండి, వీటన్నిటిని ఉపయోగించుకోండి అంటూ కూడా ఈ అల్-ఖైదా చెప్తోందంటే, సో ఈ ఘటన మీద ప్రస్తుతం యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. ఇంకొక ట్విన్ టవర్ లాంటి ఘటన జరగబోతోందా? అటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇతగాడి మాటల తర్వాత. ఆ బయట మేము ప్లే చేయలేకపోతున్నాం, ఎంత కాస్త అభ్యంతరకరంగా ఉంది, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది, కాబట్టి ఆ మాటని మేము చూపించలేకపోతున్నాం. దాంట్లో క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ని మాత్రమే ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. అదిగో మీరు చూస్తున్నారు కదా, అతగాడి వాడే అల్-ఖైదా ఉగ్రవాది, ఈ దుర్మార్గుడే. అగ్రరాజ్యం అమెరికాకు బహుశా ఇప్పటికైనా కాస్త భయమో సిగ్గో ఏదోటి అనిపిస్తే ముందు వాడి సంగతి చూడండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్న దేశాల మీద ఉక్కుపాదం మోపండి. లేదనుకోండి, మీరు పెంచి పోషిస్తున్న విషనాగే, మీరు పెంచి పోషిస్తున్న విషసర్పమే, ఆ విషసర్పమే మిమ్మల్ని తిరిగి కాటేసే రోజులు ఇంకెన్నో రోజులు తేడా లేదనుకోవాలి. ఇంకెంతోసేపు పట్టకపోవచ్చు. ఒక్కసారి అమెరికా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటుందేమో ఆశిద్దాం. మీకు ఒక ప్రశ్నను సంధించడం జరిగింది, మీ ముందు ఒక ప్రశ్న నుంచింది ఆర్టీవీ. ట్రంప్ను అల్-ఖైదా లేపేస్తుందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నను మీ ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికీ 10ల సంఖ్యలో ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ఎస్ అయితే ఎస్ని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈసారి ప్రపంచ పరిణామాన్ని, జియో పాలిటిక్స్ని తెలుగు వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ విశ్లేషణాత్మకమైన కోణంలో వివరణాత్మకంగా మనం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీ అభిప్రాయం వేరొకరికి కాస్త బ్యాలెన్స్డ్గానో లేకపోతే కాస్త ఆలోచనాత్మకంగానో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, పోల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా రియాక్ట్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరగబోతుంది వేచి చూద్దాం.